హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, అలానే నెట్వర్క్ ఎనాలిసిస్లో కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుందండి. థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి దానికి సంబంధించిన టూ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సంబంధించిన ఫార్ములాస్ నోట్ చేశాం కదా, దాన్ని బేస్ చేసుకుని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అవి గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టి ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చని, వాటిని యూజ్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. Find the inverse Laplace transform of f of s equal to, okay, inverse Laplace transform f of s equal to ఎంతండి 1 by s minus 2 minus 6 by s square plus 4 అని ఇచ్చారు కదా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చింది ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ నోట్ చేయండి. అంటే f of s equal to 1 by s minus 2 minus 6 by s square plus 4. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి కదా. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1 by s minus 2 minus 6 by s square plus 4. ఓకే, ఇప్పుడు ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది దానికి సపరేట్గా అప్లై చేయండి. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s minus 2 మధ్యలో ఏముందండి మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 6 by s square plus 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, మనకి ఇది ఏ ఫామ్లో కనిపిస్తుందండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, మనకి ఆల్రెడీ ఫామ్లో ఒకటి ఉంది, ఏంటి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s minus a. ఓకే, 1 by s minus a ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e పవర్ at కదా. సేమ్ దాని ప్రకారం ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s minus a ఈక్వల్ టు e పవర్ at కదా. ఏ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉందండి 2 ఉంది కాబట్టి దీనికి ఏమని రాస్తాము, e పవర్ 2t మైనస్. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 6 by s స్క్వేర్ ప్లస్ ఈ 4ని నేను 2 స్క్వేర్ అని రాస్తున్నాను, 6 by s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని రాస్తున్నాను. ఓకే, దీనికి సంబంధించి కూడా మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటండి ఆ ఫార్ములా, సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఏంటి, సైన్ ఫంక్షన్ ఉంది కదా, సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది చూడండి, సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. బట్ ఇక్కడ మనకి ఏంటి ఒమేగా ఉంది, ఇక్కడ మనకి ఒమేగా ప్లస్లో 2 ఉంది, ఇక్కడ ఏముంది 6 ఉంది కదా. ఇప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలి అంటే ఈ పవర్ 2t మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇక్కడ మనకి ఎంత ఒమేగా అంటే ఇక్కడ ఎంత మనకి ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్, అంటే ఒమేగా ఎంత 2 ఇంటూ ఇక్కడ ఏముంది 6 ఉంది కదా, దాన్ని 6 by 2 రాస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఉండేది 6 కదా. అంటే ఇక్కడ ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తున్నాను, అలానే డివైడ్ చేస్తున్నాను 2తో. బై డినామినేటర్లో ఏముందండి ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకే, ఈ పవర్ 2t మైనస్ ఈ 6 by 2 కాన్స్టెంట్ కాబట్టి ముందుకి ఇలా తీసుకొచ్చేస్తున్నాను. రిమైనింగ్ ఉన్నది ఏంటి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2 by s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఏ ఫామ్లో ఉన్నట్టు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, సైన్ ఒమేగా టీ. అంటే ఇప్పుడు మనకు ఒమేగా ప్లేస్లో ఏముంది 2 ఉంది కదా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2 by s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. అంటే ఒమేగా ప్లేస్లో ఎంత ఉన్నట్టు మనకి ఇక్కడ 2 ఉంది. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏమని రాయొచ్చు, సైన్ ఒమేగా టీ అన్నాము, అంటే దాని ప్లేస్లో సైన్ 2t అని రాయొచ్చు కదా. అంటే ఈ పవర్ 2t మైనస్ 6 by 2 ఇంటూ ఈ మొత్తం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఈ టర్మ్ మొత్తం ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం, సైన్ 2 ఇంటూ టీ అని రాస్తాం. ఓకే, ఇదే ఆన్సర్, ఈ పవర్ 2t మైనస్ 6 by 2 ఇంటూ సైన్ 2t. ఓకే, అలానే మీకు C20 రెగ్యులేషన్ వాళ్ళకి మే 2023లో అడిగిన సేమ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీదే ఒక ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ 1 by s స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ s by s స్క్వేర్ ప్లస్ 1 కదా. ఒక ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏం రాస్తామండి, 1 by s స్క్వేర్ ప్లస్ 1 by
s square plus 4 plus s by s square plus 1. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of s ఈక్వల్ టు, ఓకే ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా, సేమ్ అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square plus 1 by s square plus 4 plus s by s square plus 1 అని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దాని సపరేట్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకోండి. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square plus ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square plus 4 plus ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s square plus 1. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములాస్ తెలియాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square అంటే ఏం రాసుకోవచ్చు అండి? అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square ఈక్వల్ టు ఏమవుతుంది? t అవుతుంది. ఇదే ఫంక్షన్ ర్యాంప్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద ర్యాంప్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము? t సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లస్ ఇక్కడ చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square plus 4. నేను ఎలా రాస్తున్నానంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s square plus 4ని నేను 2 square అని రాస్తున్నాను. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు? మనకి సైన్ ఫంక్షన్ ఉంది కదా. ఓకే, సైన్ ఫంక్షన్ ఏంటండి? ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది కదా. ఓకే, సైన్ ఫంక్షన్ ఏంటి మనకి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా? సైన్ ఒమేగా టీ ఉంది కదా. ఓకే, మనకి ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది. బట్ న్యూమరేటర్లో ఒమేగా ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఓకే, నెక్స్ట్ అది ఇలా ఉంచేసేయండి. నెక్స్ట్ ఈ పక్కన ఏముంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ టీ ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇక్కడ మనకు ఒమేగా ప్లేస్లో ఎంత ఉండాలి? ఇక్కడ ఒమేగా స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా, ఒమేగా అంటే 2 కదా, 2 ఇంటూ ఈ అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను. న్యూమరేటర్లో ఏదైతే ఉందో ఆ టర్మ్ని అదే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాము బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడే ఉందండి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ఓకే, ఇవన్నీ ఫార్ములాస్, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ టీ ప్లస్ ఇక్కడ 1/2 కాన్స్టెంట్ కాబట్టి ఇలా తీసుకొచ్చేస్తున్నాను. రిమైనింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2 by s square plus 2 square ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s square plus 1. ఓకే, నెక్స్ట్ టీ ప్లస్ 1/2 ఇంటూ, ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? సైన్ ఒమేగా టీ. ఇప్పుడు మనకు ఒమేగా ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది కదా, సైన్ 2t అని రాయాలి. ప్లస్ ఇక్కడ ఇది చూడండి ఏ ఫామ్లో ఉంది? కొసైన్ ఫంక్షన్లో ఉంది. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా? కాస్ ఒమేగా టీ. ఓకే, ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటున్నాం కదా. ఒమేగా స్క్వేర్ ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది కదా. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం? కాస్ ఒమేగా టీ అని రాయొచ్చు కదా. ఒమేగా ప్లేస్లో ఎంత ఉంది? వాల్యూ 1 ఉంది కాబట్టి కాస్ 1 ఇంటూ టీ అవుతుంది. ఓకే, ఇంకా అది ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు? టీ ప్లస్ సైన్ 2t బై 2 ప్లస్ కాస్ టీ అని రాయొచ్చు. ఓకే, ఇది అంటే మీకు ఏం అర్థమైందండి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కానీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సైన్ ఫంక్షన్, కొసైన్ ఫంక్షన్, ర్యాంప్ ఫంక్షన్, హైపర్బోలిక్ ఫంక్షన్, వాటన్నిటి యొక్క ఫార్ములాస్ అనేవి మీకు తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.